ఇవి నా క్రెడిట్ కార్డ్స్. ఈ క్రెడిట్ కార్డ్ లో ఉన్న డబ్బుల్ని బ్యాంక్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో ఎలాంటి ఛార్జెస్ లేకుండా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది ఎలా చెప్తా. ఇప్పుడే వీడియోని లైక్ చేసుకుని కొత్తగా ఎవరైనా వస్తే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్న టైంలో వేరే ఫోన్ పే అని, క్రెడిట్ అని చాలా రకాల యాప్స్ యూజ్ చేస్తున్నారు. వాటిలో మనకి 2 నుంచి 3% ఛార్జెస్ అయితే కన్వీనియన్స్ ఫీ అని చెప్పి తీసేసుకుంటున్నారు. బట్ నేను చెప్పబోయే ఈ యాప్ లో మాత్రం మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే దీనిలో ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. వన్స్ ఈ యాప్ మీకు తెలిస్తే మాత్రం క్రెడిట్ కార్డ్ యూజర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఏ మాత్రం లేట్ చేయకుండా అసలు ఆ యాప్ ఏంటి, దాంట్లో మనం ఈ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియోని మీరు అయితే చివరి వరకు చూస్తే ఈ ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనకున్న ఒక బెస్ట్ యాప్ ఏంటంటే, నెంబర్ 1 యాప్ ఏంటంటే హౌసింగ్ అప్లికేషన్. ఇది మనకి ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్ అయితే అవైలబుల్ గా అయితే ఉంటుంది. నేను ఈ హౌసింగ్ యాప్ సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ ఫోన్ లో యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎడ్యుకేషన్ ఫీ అనే మెథడ్ యూజ్ చేసుకుని ఆ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తా. ఆ స్టెప్స్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మీరైతే మీ మొబైల్ ఫోన్ లో హౌసింగ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇక్కడ పే ఆన్ క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎడ్యుకేషన్ ఫీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఫీ సెలెక్ట్ చేసిన తర్వాత క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ కి ఎంత అమౌంట్ తీస్తారో అని అడుగుతుంది. సో మీకు కార్డ్ లిమిట్ బట్టి మీకు ఎంత కావాలో అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో నేనైతే 81,000 అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లో ఎంత అమౌంట్ కావాలో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషియరీ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ దీని మీన్స్ ఏంటంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తారో వాళ్ళు ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఈ క్రెడిట్ కార్డ్ మీదే అనుకోండి. ఈ క్రెడిట్ కార్డ్ నుంచి మీకు డబ్బులు అవసరం ఉంది, మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏం చేయాలంటే ఈ క్రెడిట్ కార్డ్ ఫర్ సపోజ్ అనిల్ దేవరా అనే పర్సన్ మీద ఉంది కాబట్టి నా పేరు మీద లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ యాక్సెప్ట్ చెయ్యరు. సో మీరు ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే పేరుది కానీ, లేదంటే మీ రిలేటివ్స్ కానీ, లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదని ఇవ్వాలి. మీ అకౌంట్ అయితే యాక్సెప్ట్ చేయరు. మీ అకౌంట్ మీన్స్ ఈ కార్డ్ ఎవరిదైతే ఉందో ఏ కార్డుని తీస్తున్నారో అదే కార్డ్ సంబంధించిన అదే వ్యక్తి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఇక్కడ యాక్సెప్ట్ చేయరు అన్నట్టు. సో ఇక్కడ ఏం చేస్తారంటే సో నా ఫ్రెండ్ సంబంధించింది కానీ వేరేది కానీ ఇక్కడ ఇస్తారన్నట్టు. సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోవచ్చు లేదా యూపీఐడి ఇవ్వచ్చు. సో నేనైతే సింపుల్గా యూపీఐడి అయితే ఇస్తారన్నట్టు. యూపీఐడి మీకు తెలియకపోతే మీకు ఆల్మోస్ట్ చూసుకోవచ్చు. ఫోన్ పే అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకి యూపీఐడి కనిపిస్తుంది. అది కాపీ చేసుకుని సో ఇక్కడ మీరు అయితే పేస్ట్ అయితే చేసుకోవచ్చు. సో యూపీఐడి ఇచ్చిన తర్వాత వన్స్ ఇక్కడ మీరు వెరిఫై చేసుకోవాలి. ఎవరు యూపీఐడి ఇచ్చినా సరే వాళ్ళ బ్యాంకింగ్ నేమ్ అయితే ఫుల్ నేమ్ కనిపిస్తుంది ఇక్కడ. సో వాళ్ళ ఫుల్ నేమ్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకసారి నేమ్ అడుగుతుంది వాళ్ళది, మన నేమ్ ఏంటంటే యువర్ నేమ్ అని. సో ఇచ్చాను. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫైనల్లీ ఒక స్టెప్ ఉంటుంది, ఇన్వైట్ కోడ్ అనమాట. ఈ ఇన్వైట్ కోడ్ దగ్గరే అసలైన మ్యాజిక్ కూడా ఉంటుంది. సో హౌసింగ్ అప్లికేషన్ యూజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ ఫీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను చెప్పే ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయకపోతే మీకు 0% ఛార్జెస్ తో ట్రాన్స్ఫర్ చేయలేరు. సో ఈ కోడ్ మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇన్వైట్ కోడ్ అడుగుతుంది కదా, హ్యావ్ ఏ ఇన్వైట్ కోడ్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే GP60 స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, GP60 ఈ కూపన్ కోడ్ మీరు ఎంటర్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి. అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ గా మీకు మీరు ట్రాన్సాక్షన్ చేసే పేమెంట్ ని బేస్ చేసి ఇక్కడ మీకు డిస్కౌంట్ అనేది కనిపిస్తుంది. ఐ మీన్ కన్వీనియన్స్ ఫీ ఏదైతే ఉంటుందో కన్వీనియన్స్ ఫీ అనేది 50% ఇక్కడ డిస్కౌంట్ వచ్చేస్తుంది. మిగిలిన 50% ఏదైతే ఉంటుందో మీ యొక్క హౌసింగ్ సంబంధించిన వ్యాలెట్ లోకి యాడ్ అవుతుంది. సో ఇలా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటుంది కదా, కార్డ్ నెంబర్ అండ్ ఎక్స్పైరీ డేట్ అండ్ కార్డ్ హోల్డర్ నేమ్ అండ్ CVV ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఇవన్నీ చేసే ముందు టాప్ లో చూసుకోండి పే అని చెప్పి 81,000 కనిపిస్తుంది నేను ఎంటర్ చేసిన అమౌంట్. దాని కింద పేయింగ్ టు అని చెప్పి ఒక నేమ్ కనిపిస్తుంది. నేను ఎవరికి బెనిఫిషియర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నానో ఆ బెనిఫిషియర్ నేమ్ కనిపిస్తుంది. అది వన్స్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డులో పేమెంట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వన్స్ వాళ్ళ పేరుతో మనకి వెరిఫై అయినట్లయితే ఓకే మీ కార్డు నుంచి వాళ్ళకి అమౌంట్ వెళ్తుంది అన్నట్టుగా మనకు ఒక స్ట్రాంగ్ ఒక కన్ఫర్మేషన్ అయితే అవుతుంది అన్నట్టు. సో అలా అయిన తర్వాత కింద చూసుకోవచ్చు మీ కార్డ్ డీటెయిల్స్ ని చెప్పినట్టుగా మీరు ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ మీరు 100% సెక్యూర్గా పేమెంట్ అయితే ట్రాన్సాక్షన్ జరిగిపోద్ది. సో ఇక్కడ మీరు నేను ఏం చేస్తానంటే నాకు కార్డ్ సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను అండ్ ఎక్స్పైర్ డేట్ అండ్ CVV అండ్ కార్డ్ హోల్డర్ నేమ్. సో కంప్లీట్గా ఇస్తే ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత డౌన్ లో చూసుకోవచ్చు ఈ టోటల్ పే అని చెప్పి
81,653 రూపీస్ చూపిస్తుంది. మనం ఎంత పేమెంట్ చేస్తున్నాం? 81,000 రూపీస్ తీస్తున్నాం. ఇదే 81,000 రూపీస్ తీస్తున్నప్పుడు 653 రూపీస్ మీకు అకౌంట్ నుంచి కట్ అవుతుంది ఎక్స్ట్రాగా చూపిస్తుంది. నిజానికి మనకి ఎంత కట్ అవ్వాలంటే మనం నార్మల్గా బేసిక్ ఛార్జెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 653 రూపీస్ ప్లస్ 653 రూపీస్ అంటే ఎలా చూసుకున్నా మనకి 1,300 రూపీస్ అనేది కట్ అవ్వాలి. అంటే 82,300 రూపీస్ మనకి క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? యు ఆర్ సేవింగ్ 652 రూపీస్. అంటే ఏమైంది? మీకు పడాల్సిన కన్వెన్స్ ఫీలో 50% అనేది మీకు ఆల్రెడీ ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల డిస్కౌంట్ వచ్చేసింది అని చెప్తున్నారు. మరి రిమైనింగ్ 50% ఏదైతే కట్ అవుతుందో మన క్రెడిట్ కార్డ్ నుంచి ఈ 653 రూపీస్ కూడా మీకు వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. ఆ వ్యాలెట్లోకి యాడ్ అయ్యేందుకు కూడా మీకు చూపిస్తా చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సో పేమెంట్ వెరిఫై చేసుకుంటాను కదా, వెరిఫై చేసిన ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసేస్తాను. నా ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ స్టేటస్ అని కనిపిస్తుంది. ట్రాన్సాక్షన్ బెనిఫిషియరీ యాడ్ అని చెప్పి ఒక టైం చూపిస్తుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బ్యాంక్ వర్కింగ్ టైమ్స్ ఉంటాయి, కొన్నిసార్లు నాన్ వర్కింగ్ టైమ్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసినా సరే ఇక్కడ హౌసింగ్ అప్లికేషన్లో ఇక్కడ మనకు పర్టికులర్ టైం చూపిస్తారు. ఈ టైంకి ఎగ్జాక్ట్గా వీలో బెనిఫిషియరీ అకౌంట్కి పేమెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఎలాంటి టెన్షన్ పడక్కర్లేదు. సో ఇది ఇక్కడ వీళ్ళు చెప్పే టైంకి మనకి ఎగ్జాక్ట్గా పేమెంట్ అయితే క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు మీరు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే వచ్చేస్తుంది, కొన్నిసార్లు మనకి ఇక్కడ చూపించే టైంకి క్రియేట్ అవ్వచ్చు. బట్ మీరు టెన్షన్ పడొద్దు, ప్రాబ్లం అయితే ఏమైతే ఉండదు. ఎందుకంటే ఇంకా బయట యాప్స్లో చూసుకుంటే 48 అవర్స్ 3 days ఇలాంటివి తీసుకుంటారు. బట్ వీళ్ళైతే అన్న టైంకి ఎగ్జాక్ట్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ క్లైమ్ యువర్ ఆఫర్ అని చెప్పి మనకి 500 రూపీస్ కనిపిస్తుంది క్యాష్ బ్యాక్ అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు క్యాష్ బ్యాక్ కూడా నాకు 500 రూపీస్ ఇక్కడ రావడం అయితే జరిగింది ఇందులో చూసుకున్నట్లయితే. సో ఫైనల్లీ మీకు ఇక్కడ ప్రాసెసింగ్ పేమెంట్ చూపిస్తుంది కదా, ఈ ప్రాసెసింగ్ పేమెంట్ ఏదైతే చూపిస్తుందో మీ పేమెంట్ అనేది కంప్లీట్ గా వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఆ టైంలో సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, మీకు రావాల్సిన పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా కన్వెన్స్ ఫీ పేమెంట్ కూడా మీ వ్యాలెట్కి యాడ్ అయిపోతుంది. మరి ఈ వ్యాలెట్కి వచ్చిన పేమెంట్ యూస్ ఏంటంటే మీరు నెక్స్ట్ టైం కార్డ్ బిల్లు పే చేసినా లేదంటే కార్డ్ నుంచి పేమెంట్ తీస్తున్నా సరే ఆ పేమెంట్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం అలా కూడా మనకి చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. కంప్లీట్ గా మీరు ఆ 50% డిస్కౌంట్ అండ్ రిటర్న్ వచ్చి ఇంకో 50% చూసుకుంటే 100% కన్వెన్స్ ఫీ అయితే మీకు కంబ్యాక్ వచ్చేస్తుంది. ఎలాంటి ఛార్జెస్ లేకుండా మీరు క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీకు అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించాను. మీరు కూడా మీ మంత్ అండ్ సిచ్యువేషన్ లో కానీ లేదంటే మీ శాలరీ పడిన తర్వాత కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేసి పెట్రోల్ బంక్స్ కి ఇంకా అక్కడికి మాల్స్ కి ఇక్కడ తిరుగుతూ ఉంటారు. ఏం అవసరం లేదు, హౌసింగ్ యాప్ యూజ్ చేసుకుని మీరు ఎవరి మంత్ యొక్క కార్డ్స్ బిల్ పే చేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. గాయ్స్ ఇది మనకి బాత్ వీడియో అయితే. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మరి చెప్తున్నా ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్ లో ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను, దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.